కాఫీ పెట్టానని తెలిస్తే నాన్న థ్రిల్ అయిపోతాడు. పాలు ఎక్కడున్నాయి? పంచదార ఎక్కడుంది? కొంచెం కాఫీ పొడేస్తే వేడి వేడి కాఫీ రెడీ. అవును, స్టవ్ వెలిగించకుండా కాఫీ ఎలా తయారవుతుంది? ఈ పెద్దోళ్ళున్నారే, ఏదెక్కడ పెట్టాలో వాళ్ళకి తెలీదు. అన్నీ వెతుక్కోవాలి. ఒకసారి కిచెన్ లోకి వస్తే చాలు, వాళ్ళకే తెలుస్తుంది వంట ఎంత కష్టమో అని. ఈ రోజుతో పీడ వదిలిపోతుంది. లేకపోతే నన్నే దొంగ అంటుందా? అంటే పర్వాలేదు, దొంగ దొంగ అని పాటలు పాడడం ఒకటి. ఇప్పుడు చచ్చిపోయి స్వర్గానికి వెళ్లి పాటలు పాడుకుంటుంది. ఈ అగ్గిపుల్లలేంటి ఎంత వీక్ గా ఉన్నాయి? నాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు కదా. ఏంటి అది కిచెన్ లోకి వెళ్ళి ఇంతసేపు అయినా ఇంకా ఎలాంటి సౌండ్ రావడం లేదు? అసలు అది వెళ్ళిందా లేకపోతే వెనక్కి వెళ్ళిపోయిందా? లేదు లేదు, అన్నకి కాఫీ పెట్టడానికైనా వెళ్తుంది. ఈ పాటికి స్టవ్ వెలిగించడం, సిలిండర్ పేలి స్నేహ డామ్ అని చావడం జరిగిపోవాలే. ఎందుకు సైలెంట్ గా ఉందబ్బా? వసే స్నేహ, ఇదే నీ ఆఖరి రోజు అవుతుందని కల్లో కూడా అనుకోలేదు కదూ. తప్పదే, నన్ను ఇంతగా అవమానించాక నువ్వు చచ్చిపోక తప్పదు. అబ్బా, నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టకుండా త్వరగా చచ్చిపో. నీ పెద్ద కర్మ చాలా గ్రాండ్ గా చేయిస్తాను. గ్యాస్ స్మెల్ వస్తుందేంటి? అంజలి, నీకు అసలు బుద్ధుందా? అది కాదత్తా. ముందుట్రా. అసలు కిచెన్ లోకి ఎందుకు వెళ్ళావు?
నీకు అగ్గి పెడితే ఏం పని? కాఫీ. ఏంటి కాఫీ? నీకు కాఫీ కావాలంటే ఎవరినైనా అడగొచ్చుగా. నీకేం తెలుసని కాఫీ పెట్టబోయావు? ఒక్క క్షణం నేను రావడం ఆలస్యం అయితే ఏం జరుగుండేదో తెలుసా? అసలు నేను కాఫీ ఎవరు పెట్టమన్నారు? స్నేహ అత్తయ్య. స్నేహ చెప్పిందా? స్నేహ, ఏ స్నేహ, ఏంటక్క? ఏం చేస్తున్నావు? అర్జున్ బాబు పిలిస్తే వెళ్ళాను. లేచిన దగ్గర నుంచి అర్జున్ చుట్టూ తిరగడం తప్ప వేరే పనే లేదా? ఇంట్లో ఏం జరిగినా ఎవరేమైపోయినా నీకు సంబంధం లేదా? ఇప్పుడు ఏం జరిగిందక్క? ఎందుకంత ఆవేశపడిపోతున్నా? ఏం జరిగిందా? నేను రావడం ఆలస్యం అయితే అర్థమయ్యేది. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, వంటగదిలో గ్యాస్ లీక్ అయిన సంగతి తెలియడం లేదా? ఏంటి, గ్యాస్ లీక్ అయిందా? అవును, సమయానికి నేను రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఈ పసిదాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. సారీ అక్క. ఏంటి సారీ? మీటింగ్ పెట్టుకుని కూర్చోకపోతే దీనికి ఒక కప్పు కాఫీ కలిపివచ్చు కదా. అది నన్ను అడగలేదక్క. అడుగుంటే పెట్టించేదాన్నే కదా. నువ్వైనా అత్తను అడగొచ్చు కదే. నిన్నెవడు గ్యాస్ ఆన్ చేయమన్నాడు? నేను అసలు గ్యాస్ ముట్టుకోలేదత్తా. ముట్టుకోలేదా? మరి గ్యాస్ ఎలా లీక్ అయింది? ఇంతకు ముందే అన్నయ్య వదిన్ని కాఫీ పెట్టివ్వమంటే ఆమె పెట్టను అంది. సరే నేను పెడదామని వెళ్ళబోయే లోపు అర్జున్ బావ పిలిచాడు. దాంతో అటు వెళ్ళానక్క. ఈ లోపే ఇలా జరిగింది. ఏంటమ్మా అన్నయ్య కాఫీ అంటున్నావు? ఏం జరిగింది? అదే అన్నయ్య, ఇందాక నువ్వు వదిన్ని కాఫీ పెట్టమని అడిగావు కదా. నేను వదిన్ని కాఫీ అడగడం ఏంటమ్మా? నేను బయటికి వెళ్ళి 2 గంటలు అవుతుంది. ఇప్పుడే కదా వస్తున్నాను. అంటే నువ్వు వదిన్ని కాఫీ అడగలేదా? లేదే. ఏ? ఏం లేదు, నువ్వు వెళ్ళన్నయ్యా. ఏం జరిగిందమ్మా? ఏం లేదన్నయ్యా, నిజంగా ఏం లేదా? నిజంగా ఏం లేదు. అంజలి, నువ్వు ఇంకా యూనిఫామ్ మార్చుకోలేదే? పదా. అన్నయ్య కాఫీ అడగకుండా వదిన అలా ఎందుకు చెప్పినట్టు? అసలు గ్యాస్ ఎలా లీక్ అయినట్టక్క? గ్యాస్ ఎలా లీక్ అయిందో, ఎవరు లీక్ చేశారో నాకు తెలుసు. ఏంటి ఇంకా బాంబు పేలిన శబ్దం రాలేదు? హ. తలుపేస్తావేంటి? ఏం నువ్వు చేసిన పని? నేనా? నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలుసు. అందుకే ఏం తెలియనట్టు గదిలో తిరుగుతున్నావు. చెప్పు, ఎందుకు చేసావో? చేసావు అంటావు కానీ ఏం చేశానో చెప్పవే. అసలు నేనేం చేశాను? గ్యాస్ లీక్ చేసావు. గ్యాసా? నేనా? అవును, నువ్వే. నేనెందుకు లీక్ చేస్తాను? చంపడానికి, నీ పగ తీర్చుకోవడానికి, నీ కడుపు మంట చల్లార్చుకోవడానికి. నీకేమైనా పిచ్చా? నా కాదు, నీకే పిచ్చి. అందుకే గ్యాస్ లీక్ చేసి నా చెల్లెల్ని చంపాలని చూసావు. అందుకోసమే దాన్ని కిచెన్ లోకి పంపించావు. ఇది మరీ బాగుంది.
మీ చెల్లెల్ని నేను కిచెన్లోకి పంపించడం ఏంటి? నువ్వే కావాలని పంపించావు, దాన్ని చంపాలని పంపించావు. కాస్త తగ్గుతావా? మీ అన్నయ్య కాఫీ కావాలని అడిగితే నేను పెట్టలేను అన్నాను. ఆ అన్నయ్య మీద అభిమానంతో కాఫీ కలపడానికి మీ చెల్లి లోపలికి వెళ్ళింది. దీన్ని పట్టుకొని నేనేదో ప్లాన్ చేసి పంపించానంటావేంటి? ఏంటి, అన్నయ్య నిన్ను కాఫీ అడిగాడా? అవును. 2 గంటల క్రితం బయటికి వెళ్ళిన అన్నయ్య 5 నిమిషాల క్రితం నిన్ను కాఫీ ఎలా అడుగుతాడు? ఆ, అంటే అది ఛీ! మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి దిగజారిపోయావన్నమాట. నువ్వసలు మనిషివి కాదు. ఏంటి, నన్ను ఇంట్లోంచి పంపించేయాలనుకుంటున్నారా? అందుకేనా పొద్దున దొంగం చేశారు, ఇప్పుడేమో హంతకురాల్ని చేస్తున్నారు? నేను కాదు దిగజారిపోయింది, మీరు. అందుకే అక్క చెల్లెలిద్దరు స్కెచ్ చేసి ఇలా నా మీద నిందలేస్తున్నారు. నోర్మోయ్, నోరెత్తావంటే చంపేస్తాను. తప్పు చేసింది చాలక ఆ తప్పు మా మీద వేయాలని చూస్తున్నావు. ఇందాక నిన్ను దొంగ అందని, నీ దొంగతనాన్ని బయట పెట్టిందని నా చెల్లెల్ని చంపాలనుకున్నావు. కానీ నువ్వు తీసిన గోతులో నువ్వే పడిపోయావు తెలుసా? నువ్వు లీక్ చేసిన గ్యాసు నీ కూతుర్నే బలి తీసుకుపోయింది తెలుసా? ఏంటి నువ్వనేది? అహంకారంతో, పొగరుతో, పగతో నా చెల్లెల్ని చంపి మా అమ్మకి గర్భశోకం మిగిల్చాలనుకున్నావు. కానీ నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఈ పాటికి నీ కూతురికి 100 ఏళ్లు నిండిపోయేవి. మా అమ్మ స్థానంలో నువ్వు గుండెలు బాదుకుంటూ ఉండేదానివి. రాసి పెట్టుంటే మాత్రం ఎవడు తప్పిస్తాడు? ఆ దేవుడు నీ చెల్లెలు చావాలని రాసి పెట్టుంటే నీ చెల్లెలు చచ్చిపోయేది. నా కూతురు చావాలనుంటే నా కూతురు చచ్చిపోయేది, అంతే. ఎవరి చావుని కోరుకుంటున్నావు? ఎవరు చేస్తే చూడాలనుకుంటున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా? కన్న తల్లివేనా? ఆడదంటే ప్రేమకి రూపం అంటారు, కానీ నువ్వు ఆడదాల్లో పుట్టిన రాక్షసివి, మనసు లేని రాయివి. అందుకే ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడ్డావు. చూడు, ఇన్నాళ్ళు నువ్వెన్నన్నా ఎన్ని చేసినా క్షమించానంటే కారణం నువ్వు సాటి ఆడదానివని, మా అన్నయ్యకి భార్యవని. కానీ ఆ ఓర్పు, సహనం, మంచితనం నా చెల్లెలి జోలికి రానంత వరకే. పొరపాటున మళ్ళీ ఏదైనా హాని చేయాలని చూసావో నన్ను అపర్ణగా కాదు, అపర కాళిగా చూస్తావు. జాగ్రత్త. ఏంటమ్మాయి, ఏమైందమ్మాయి? లోపల నుంచి ఒకటి అరుపులు కేకలు వినబడుతున్నాయి. నువ్వెక్కడున్నావు? పక్కనే ఉన్నానమ్మాయి. అక్కడేం చేస్తున్నావు? కోటింగ్ ఎక్కువైతే ఆపుదామని ఎదురు చూస్తున్నానమ్మాయి. రే, కోటింగ్ ఏంటి? అది నన్నెందుకు కొడుతుంది? చిచిచి, నా ఉద్దేశం దాని చేతిలో నీ కోటింగ్ అని కాదు, నీ చేతిలో దాని కోటింగ్ అని అర్థం. అసలు ఇంతకీ ఎందుకు వచ్చిందమ్మాయి? ఏముంది, ఇందాక దొంగ అంది కదా, ఇప్పుడు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడానికి వచ్చింది. అవునవును, క్షమాపణ చాలా గట్టిగా చెప్పినట్టుంది. అందుకే బూరెల్లాంటి నీ బుగ్గలు పూరిల్లా తయారయ్యాయి. ఎలా కనిపెట్టావు? ఎక్స్పీరియన్స్ అమ్మాయి. సౌండ్ను బట్టి అది చేతి దెబ్బో చెప్పు దెబ్బో చెప్పేస్తాను. పిన్ని, ఇంత పని చేస్తుంది అనుకోలేదు. వదిన అని కూడా చూడకుండా వాయించేసింది. ఊరుకు అమ్మాయి, అది మంచిది కాబట్టి ఒక్క చెంప దెబ్బతో వదిలేసింది. అదే నా లాంటిదకేనా? అర్థమైంది.
ఆయన ఏం చూసుకుని దానికి అంత ధైర్యం వచ్చింది? చెల్లెలేమో అందరి ముందు దొంగ చేసి అవమానించింది. అక్కేమో చెంప పగలగొట్టి నా ఆహాన్ని రెచ్చగొట్టింది. చెప్తా, ఈ సుకన్యతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసేటట్టు చేస్తాను. వాళ్ళ భ్రమలు సర్వనాశనం చేస్తాను. అప్పటిదాకా నిద్రపోను. అన్ని రోజులు నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది అమ్మాయి. అదేంటమ్మాయి అలా కొట్టేశావు? నాతో కామెడీ చేస్తే ఇలాగే పేలిపోద్ది. చూడు, ఇక నుంచి ఈ సుకన్య ఆడే ఆట చూడు. ఆ అక్క చెల్లెళ్ళ బ్రతుకు మీద నేను కొట్టబోయే దెబ్బ చూడు. నెలకు 10,000 ఇస్తే నీ పక్కనే ఉండి చూస్తానమ్మాయి. ఇందాక ఒకటి ఇచ్చానుగా, సరిపోలేదా? వద్దమ్మాయి, వద్దు. వెళ్ళ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల. ఆహా, ఎన్నాళ్ళకి ఒంటరిగా దొరికావు మా సారు ఊహా సుందరి. ఒక్కసారి చెయ్యేస్తానంటే ఆయన చెయ్యి నా మీద వేస్తారు. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నా ముచ్చట తీర్చేసుకుంటాను. నువ్వెక్కడుంటావో ఎలా ఉంటావో తెలియదు గాని నీ కోసం బొచ్చి పీకిన కోడిలాగా గిలగిలా కొట్టుకుంటాడు మా నాయుడు బావ. బేగ దొరికేచ్చు కదమ్మా. దొరికమ్మా 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 దొరికమ్మా. ఏంటి ఫోటో? ఏంటి బాబు? ఏంటి బాబు? ఏంటి చూస్తున్నా అంటున్నాను బాబు. ఫోటో పడిపోతే చూస్తున్నాను బాబు. కొట్టానంటే నీ ఫోటోకి దండ పడిపోద్ది బాబు. సారీ బాబు. కింద పడ్డ ఫోటోని చూడకుండా తీసేయండి బాబు. అలాగే బాబు. ఏంటి బాబు? ఏంటి బాబు? అదే బొమ్మలో జారిపోయిన ఫోటో అండి. సూరి బాబా, బొమ్మకి మా అన్నావు అనుకో బుర్ర పగిలిపోతుందని చెప్పాను నీకు. సారీ బాబు. ఊహా సుందరి, ఊహా సుందరి అంటే సూరి బాబా, అయ్యా ఇన్నాళ్ళు ఎవరికి చూపించకుండా ఎవరికి చెప్పకుండా బొమ్మలో దాచుకున్న ఫోటో అండి. సూరి బాబు మధ్యలో మాట్లాడుకో. ఎవరికి చూపించకుండా నేను నా మనసులోనే దాచుకున్నా నా ఊహా సుందరి. ఎవరు చెప్పండి బాబు. చెప్పేస్తారు మరి. చెప్పను చెప్పొద్దు కానీ పోనీ చూపించండి బాబు. అబ్బో చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎందుకు చూపిస్తానా? బాబు బాబు చూపించండి బాబు. చూపించరా? ఒకసారి చూపించండి బాబు. లేదు. ఒకసారి బాబు.